భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఆ విజ్ఞప్తి ఏంటో తెలియాలంటే సినిమా అయితే చూడాలి. క్లైమాక్స్‌లో మన 'రవితేజ' గారైతే చెప్పారు. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే 'మాస్ మహారాజా రవితేజ' దీంట్లో నుంచి 'మాస్ మహారాజా' అయితే తీసేసి 'రవితేజ' గారైతే ఈ సినిమాలో నాకైతే కనపడ్డారు. నిజంగా చాలా సినిమాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత 'రవితేజ' గారిని ఈ టైప్‌లో చూస్తుంటే, ఇలా స్క్రీన్ పైన చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అయితే అనిపించింది. ఎందుకంటే 'మాస్ మహారాజా' అని ఒక ట్యాగ్ లైన్ అయితే ఉందని, ఆయనతో ఆ రొట్ట సినిమాలన్నీ తీశారనమాట డైరెక్టర్లు అందరూ కూడా. కానీ కిషోర్ తిరుమల గారు మీరండి. నిజంగా డైరెక్టర్ అంటే మీరు 'రవితేజ' గారిని చాలా ఫ్రెష్‌గా, చాలా అందంగా, చాలా ఎనర్జిటిక్‌గా నిజంగా 'రవితేజ' గారిలో ఒక సింపుల్ కామెడీ టైమింగ్ అయితే ఉంటదనమాట. అది చాలా ఆర్గానిక్‌గా అయితే ఉంటది. దాన్నయితే డైరెక్టర్ బయటికి తెచ్చారనే చెప్పాలి. నిజంగా సినిమా మొత్తంలో 'రవితేజ' గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఇంకే కామెడీ సీన్ అయినా సరే ఓవర్ ద టాప్ ఉండదు. అలా అని ఏదో ఇరికిచ్చినట్టయితే ఉండదనమాట. ప్రతీదీ స్టోరీ పరంగా ఆ సీన్‌లో వచ్చే కామెడీయే ఈ సినిమాలో మనమైతే చూస్తాం. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్‌లో ప్రతీది పర్ఫెక్ట్ అండి. ప్రతీది పర్ఫెక్ట్. అది కామెడీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇంకా ఆ లవ్ ట్రాక్ కావచ్చు, ప్రతీది పర్ఫెక్ట్ అనమాట. నాకైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో 'రవితేజ' గారు, 'వెన్నెల కిషోర్' గారి మధ్య ఉండే కామెడీ సీన్స్ కావచ్చు, లేకపోతే మన 'సునీల్' గారి మధ్య ఉండే కామెడీ సీన్స్ కావచ్చు, ఇంకా ఇంటర్వెల్ ముందొచ్చే బ్యాంగ్ కావచ్చు, ఇలా ప్రతీది పర్ఫెక్ట్ అనమాట. ఇంకా 'అసికా రంగనాథ్' గారితో ఉండే సీన్స్ కావచ్చు, ఇంకా 'డింపుల్ హయాతి' గారి సీన్స్ కావచ్చు, ఇలా ఫస్ట్ హాఫ్ గనుక మీరు చూసుకుంటే నాకైతే ఎక్కడా ల్యాగ్ అనిపించలేదు. అసలు ఇలా డిప్ అయినట్టు అనిపించలేదు. ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇంకా ఇంకొకరి గురించి అయితే మనమైతే మాట్లాడుకోవాలి. ఆయనే 'భీమ్స్' గారనమాట. నిజంగా సాంగ్స్ అయితే నిజంగా ఇచ్చి పడేశారండి 'భీమ్స్' గారు. ఈ సినిమాలో టోటల్‌గా 4 సాంగ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో 'బెల్లా బెల్లా' ఇంకోటి 'అద్దం ముందు నిలబడి' సాంగ్స్ అయితే వస్తాయి. చెప్పేసానా? సర్లేండి. ఫస్ట్ హాఫ్‌లో ప్రతీది పర్ఫెక్ట్ అన్నాను కదా! అసల ఈ 2 సాంగ్స్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ పైన అదిరిపోయినియి. మెయిన్‌గా 'బెల్లా బెల్లా' సాంగ్ ఏదైతే ఉందో నాకైతే పిచ్చగా అయితే ఎక్కేసిందనమాట. ఆ సాంగ్ వచ్చిన రోజే చెప్పాను నాకైతే బాగా నచ్చిందని. అది సినిమా చూస్తున్నప్పుడు ఆ టైమింగ్‌కి నాకింకా బాగా నచ్చింది. ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఎటువంటి ల్యాగు, ఎటువంటి హడావుడి, ఎటువంటి బీభత్సం ఏమీ లేకుండా ప్రతి కామెడీ సీన్ చాలా ఆర్గానిక్‌గా, చాలా లైట్ కామెడీ అనమాట సినిమాలో. అంటే ఓన్లీ డైలాగ్స్‌తో సీన్‌లో వచ్చే కామెడీ తప్ప ఏదో ఒక స్కిట్ తయారు చేసి దాంట్లో అంటించలేదు డైరెక్టర్ గారు. స్టోరీతో పాటుగా స్క్రీన్ ప్లేతో పాటుగా వచ్చిన కామెడీనే మనం అయితే చూస్తాం. ఆ కామెడీ చాలా లైట్‌గా ఉంటది. కానీ చాలా గట్టిగా అయితే పేలింది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ముందు ఒక సీక్వెన్స్ ఉంటదండి షాపింగ్ మాల్‌లో. నిజంగా ఆ షాపింగ్ మాల్ సీక్వెన్స్‌లో మన 'రవితేజ' గారి టైమింగ్ ఉంటది. ఆయన చెప్పే ప్రతి డైలాగ్‌కి, ఆ డిక్షన్‌కి, ప్రతి దానికి మనకైతే నవ్వైతే వస్తది. నిజంగా ఆ సీక్వెన్స్‌లో అయితే ఒక్కొక్కడు సీట్‌లో నుంచి లెగిసైతే నవ్వారు. ఆ రేంజ్‌లో మన 'రవితేజ' గారైతే ఫస్ట్ హాఫ్‌లో ఆ సీక్వెన్స్‌లో అయితే నవ్విచ్చారు. చెప్తున్నాను కదా! ఫస్ట్ హాఫ్‌లో ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అంతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొస్తే సేమ్ ఫస్ట్ హాఫ్ రూట్‌లోనే సెకండ్ హాఫ్ కూడా ఎళ్తా ఉంటది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక మూవ్‌మెంట్ వచ్చేంత వరకు కొద్దిగా ల్యాగ్ అని మనకైతే అనిపిస్తదనమాట. కానీ సెకండ్ హాఫ్‌లో ఎప్పుడైతే మన కమెడియన్ 'సత్య' సీక్వెన్స్ కావచ్చు, ఇంకా పబ్‌లో ఒక సాంగ్ అయితే ఉంటది. ఆ సాంగ్‌నైతే వీళ్ళైతే రిలీజ్ చేయలేదు. ఆ పబ్బు సాంగు నెక్స్ట్ వచ్చే మన 'సత్య' సీక్వెన్స్ నుంచి సెకండ్ హాఫ్ అయితే అందుకుంటదనమాట. అంతకు ముందున్న ల్యాగ్ మొత్తం కూడా ఆ సీక్వెన్స్ లైన్ కాడి నుంచి మన మైండ్‌లో అయితే ఉండవు. ఇంకా అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మళ్ళీ అలా ఒక ఫ్లో అయితే అందుకుంటది. చాలా మంచి ఎంటర్‌టైనర్ లాగైతే నాకైతే అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్‌లో ల్యాగ్ అని నాకెందుకు అనిపించిందంటే 'పుష్ప 2' క్లైమాక్స్‌లో మన అరగుండు విలన్ అయితే ఉంటాడు కదా! ఆయనదొక కొద్దిసేపు అయితే ఉంటాడనమాట. ఆ క్యారెక్టర్‌ని తీసుకొచ్చి అంటే స్టోరీలో మనం చూసేటప్పుడు కొద్దిగా టెన్షను, ఆ క్రేజీనెస్, ఆ డ్రామాని బిల్డప్ చేయడానికి రాసుకున్న సీక్వెన్స్ అది. అది కొద్దిగా ల్యాగ్ అని నాకైతే అనిపించింది. అదొకటి తప్పితే సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. కానీ ఫస్ట్ హాఫ్ గ్రాఫ్ ఎక్కడైతే ఉంటది, సెకండ్ హాఫ్ కొద్దిగా ఇలా వెళ్ళిపోద్ది. క్లైమాక్స్ కూడా అంత అద్భుతంగా, అంత ఎమోషనల్ డెప్త్‌తో అంత అయితే ఆలోచించొద్దు. క్లైమాక్స్ కూడా ఈ సినిమా మొత్తం కూడా ఎక్కడ ఓవర్ ద టాప్ అయితే ఉండదనమాట. అంటే ఎమోషనల్ సీన్స్‌లో విపరీతంగా ఏడిపిచ్చేయటం, కామెడీ సీన్స్‌లో విపరీతంగా నవ్విచ్చేయటం, సాంగ్స్ వస్తే విపరీతమైన ఊపైతే తెప్పించాడు. సాంగ్స్ అయితే ఊపైతే తెప్పించాడు. ఇలా ప్రతీదీ ఓవర్ ద టాప్ అయితే వెళ్దు. అదే విధంగా ఈ సినిమా క్లైమాక్స్ కూడా ఉంటది. ఆ క్లైమాక్స్ కొంతమందికి ఏంట్రా ఇలా ఎలా తీసాడు అనిపించొచ్చేమో గానీ,
సినిమా మొత్తం అలాగే ఉంటుంది. చాలా లైట్ కామెడీతో చాలా లైట్గా సినిమా అయితే బాగుంటుంది. కొంతమంది అయితే అనొచ్చు, ఏంటి రవితేజ గారు అంత పెద్ద తప్పు చేసి క్లైమాక్స్లో అంత ఈజీగా తప్పించుకుంటారా అని. ఈ సినిమా డైరెక్టర్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆయన రైటింగ్ అంతే సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి క్లైమాక్స్ కూడా ఆయన అలాగే రాసుకున్నాడు. నాకైతే ఆ క్లైమాక్స్ ఈ సినిమా ఫ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని నాకైతే అనిపించింది. ఇంకా యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా, రవితేజ గారిని అలా స్క్రీన్ పైన చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే అనిపించింది. రవితేజ గారు మీరు ఇలాంటి సినిమాలే చేయండి, అంటే కొత్తగా మాస్ మహారాజా అని టైటిల్ ట్యాగ్ ఉంది కాబట్టి మాస్ సినిమాలే చేయాలని రూల్ అయితే లేదనమాట. ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు, ఇలాంటి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీరైతే చెయ్యొచ్చు. కానీ నిజంగా అదేం ఎనర్జీ అండి మీది. సెకండ్ హాఫ్లో వచ్చే పబ్బు సాంగ్లో డ్యాన్స్ అయితే మనోడు ఎరక్కొట్టేశాడనే చెప్పాలి. ఒక పక్కన హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నా సరే రవితేజ గారే హైలైట్ అయితే అయ్యారు. నిజంగా ఇచ్చి పడేశాడు. ఇంక ఈ సినిమాలో సెకండ్ హీరో ఎవరని అడిగితే వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు అని నేనైతే చెప్తాను. వాళ్ళిద్దరు కూడా పర్ఫార్మెన్స్లు ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా మన డీజే టిల్లీలో మన టిల్లు ఫాదర్ ఉంటాడు కదా, ఆయన కామెడీ కూడా బాగుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రోల్స్ వాళ్ళైతే పర్ఫెక్ట్గా అయితే చేశారు. ఇంకా హీరోయిన్స్లో అసికా రంగనాథ్ యాక్టింగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. డింపుల్ హయాతి గారి క్యారెక్టర్ కొద్దిగా సెటిల్గా ఉండే క్యారెక్టర్ అనమాట. ఆవిడ క్యారెక్టర్లో ఆవిడ కూడా బాగా చేసింది. ఈ విధంగా ఈ సినిమా ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా అయితే నాకైతే అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా క్లీన్ కామెడీతో, చాలా క్లీన్గా, చాలా లైట్గా, ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్లకుండా అలా వెళ్ళిపోయిందనమాట. మరి ఇది రవితేజ గారి కంబ్యాక్ అని మేము అనుకోవచ్చా అంటే ఒక 60, 70, 80% అయితే రవితేజ గారి కంబ్యాక్ ఇది. అంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఇది ఫార్ బెటర్, మామూలు బెటర్ కాదు, ఫార్ బెటర్ అన్నమాట. రవితేజ ఒక రకంగా చెప్పాలంటే రవితేజ గారి కంబ్యాక్ అని నేనైతే చెప్తాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఆ మాస్ మహారాజా అనే టైటిల్ ట్యాగ్ని ఈ సినిమాకి ఎలా అయితే పక్కన పెట్టి ఒక కొత్త అటెంప్ట్ మీరు ఇచ్చారో ఇలాంటి సినిమాలే చేయవలసిందిగా నేనైతే కోరుకుంటాను. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఒక 30 గంట అలా ఆ విధంగా ల్యాగ్ అనిపించినా, 30 గంట కాదు సెకండ్ హాఫ్ ఉండేది గంట ఎంత ఉంటుంది, ఒక కాసేపు 15 గంట 20 నిమిషాలు ల్యాగ్ అనిపించినా అక్కడి నుంచి సినిమా అయితే అందుకుంటుంది. క్లైమాక్స్లో ఒక సాటిస్ఫాక్షన్తో నేనైతే బయటికి అయితే వచ్చాను. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. అంతే తప్ప బంపరో సూపర్ అని అయితే నేనైతే చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీతో అయితే వెళ్ళొచ్చు. పండక్కే ఒక మంచి సినిమాతోనే, అంటే సబ్జెక్టు మీరు ఇద్దరు హీరోయిన్ల మధ్యలో రవితేజ గారు ఇవన్నీ చూసి ఫ్యామిలీస్ వెళ్ళొచ్చా లేదా అనే ఒక డౌట్ అయితే మీకైతే రావచ్చు. ప్రతి దానికి సినిమాలో సమాధానం అయితే దొరికిద్ది. అసలు ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ అయితే ఈ సినిమాలో అయితే ఉండవు. చాలా క్లీన్గా సినిమా అయితే ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా నవ్వుకుని వచ్చే సినిమానే. మరి అదనమాట మ్యాటర్. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.